కానీ ఇంకా చూడు నేను కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఫాలో చేసిన సద్దానం సార్ ఇప్పుడు నన్ను ఒక మాట అడుగుతా మీరే చేసి పంపండి సిఎస్ఆర్ సద్దానం సార్కి నేను ఫస్ట్ డే నుంచి కాంటాక్ట్ ఈ రోజు వరకు నేను అస్సలు ఇది గాను బాయ్ పిలువు మనోళ్ళని కార్యకర్తలను పిలువు లీగల్గా పోతే ఇల్లీగల్ చేసిరు కదా ఇల్లీగల్ కాదు ఆడ బస్సు లేపెట్టి జై గోమాత జై జై అన్న అందరికి నమస్తే, జై శ్రీరామ్. ఏదైతే గోరక్ష కార్యకర్త వంశీకృష్ణ మన మిర్జాలగూడ గడ్డ మీద ఉంటాడో, మొన్న బక్రీద్ రోజు పోలీసులకు ఇక్కడ ఆవులు ఉన్నాయి, అక్రమంగా ఆవులు తరలించారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది ముస్లిం యువకులందరూ కూడా ఆయన మీద కక్ష కట్టి టార్గెట్ చేసి ఈరోజు ఘోరంగా కొట్టడం జరిగింది. రక్త గాయమైంది, మొత్తం రిప్స్ వలిగిపోయినాయి, నెత్తికి కూడా బలమైన గాయం జరిగింది. ఈరోజు ఆ రోజు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు, అరే నువ్వు అనవసరంగా వాళ్ళకి టార్గెట్ అయినవరా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వాడు ఆ రోజు బక్రీద్ తెల్లారిపోయి మొన్న 12వ తారీఖు మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి టార్గెట్ చేసి ఒక 20 మంది ముస్లిం యువకులు దాదాపు ఆయన టార్గెట్ చేసి ఈ రోజు ఉదయం పట్టుకొని కొట్టడం జరిగింది. ఆ కొట్టేటప్పుడు కూడా అరే మాదిగ లంజోడుకులారా నీకెందుకురా గోరక్ష అని చెప్పి కులం పేరు నెపంతో తీసుకొని కులంని కూడా టార్గెట్ చేసి అన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి శారీరకంగా ఆయనకు గాయాలు చేయడం జరిగింది. 20 మంది పట్టుకొని కొట్టి కింద పడేసి తొక్కితే ఘోరమైన గాయాలు జరిగితే ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని పోతే పోలీసుల సూచన మేరకు ఇలా మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది అయ్యి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, బాగా ఇంజూర్ అని చెప్పి గాంధీకి తరలించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత పోలీసులదే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న మా కొంతమంది కార్యకర్తలు ఫోన్ చేసి సార్ వంశీకృష్ణ టార్గెట్ చేస్తుండ్రు, వాడిని కొడతారేమో అనే భయం ఉన్నది సార్, కొంచెం మీరు న్యాయం చేయండి అంటే కూడా సార్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇలా టార్గెట్ చేసి వాడిని కొట్టిండ్రు. రేపు పొద్దుగాల వానికి నిజంగా ఏం జరిగినా దీని పూర్తి బాధ్యత పోలీసులదే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మేము పోలీసులకు ఎప్పుడైనా సహకరిస్తాం. పోలీసులు అంటే పోలీస్ శాఖ అంటే మాకు గౌరవం. కమ్యూనల్ ఇష్యూ జరగొద్దని మేము కూడా ఆశిస్తాం. కానీ ఇట్లా టార్గెట్ చేసి హిందువుల మీద దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. మీకు శాత కాకపోతే పక్క జరగండి, మేము వాళ్ళు కొట్లాడుకుంటారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, రగిలిపోతారు ఆవేశంతో, అయితే వాళ్ళు బతుకుతారు లేకపోతే మేము బతుకుతాం. ఈ రకమైన వైఖరి ఎలా ప్రతి హిందూ మైండ్ లో ఉండిపోయింది. ఎందుకంటే గోరక్ష చేసిన ప్రతిసారి కూడా రివర్స్ మన మీదనే కేసులు అవ్వడం, గోరక్ష గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు టార్గెట్ చేస్తే మళ్ళీ పోలీసులు కూడా మన మీదనే రిటర్న్ కేసులు పెట్టడం. ఇంకోటి ఈ రోజు ఆయన కొట్టింది కాక కొట్టిన తర్వాత శుద్ధపూసలాగా మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందంట. వీడు తాగేసి మా ఇండ్లలో తొంగి చూస్తున్నాడు, మా బంగారం దొంగలించిండు. నిజంగా మీకు అంతా చట్టం మీద గౌరవం, పోలీసుల మీద గౌరవం ఉంటే మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ముందే ఇచ్చేది ఉండే, కొట్టకుండా. తర్వాత పోలీసులు వాళ్ళకి న్యాయం చేస్తుండే. మావాడు ఎట్లయితే గోవులో ఉన్నాయని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొట్టో మిమ్మల్ని సంపో గోవులను అయితే తీసుకపోలే కదా, అదే తీరుగా మీరు కూడా కంప్లైంట్ ఇచ్చేది ఉండే, వీడు దొంగ లంగా అని చెప్పి పోలీసులు వాళ్ళకి ఏమైనా శిక్షిస్తుండే. మీరే వచ్చి టార్గెట్ చేసి కొట్టడం అమానుషం. హిందూ సమాజం అంతా రగిలిపోతుంది. హిందువులందరికీ కూడా పిలుపునిస్తున్నాం, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున తరలి రావాలా. ఈ వంశీకృష్ణకు న్యాయం జరిగేంత వరకు ముఖ్యంగా చెప్తున్న 20 మందిని ఖచ్చితంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో జైళ్లలో వేయాలి. 20 మందికి కూడా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. శ్రీరామ్. అందరికీ ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజు మనకి కార్యకర్తకి భూరక్ష కార్యకర్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి ఒక 20 మంది వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మన కార్యకర్తలు కొట్టడం జరిగింది. ఆయన గత 4-5 రోజులుగా అతని గురించి తిరగడం జరిగింది.
అతను పిఎస్లో కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు అతన్ని ఒక 20 మంది కలిసి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అది కూడా కాకుండా ఆయన మీద రివర్స్గా కేసు వేసారు. అతని పేరు వంశీ, బీజేఆర్ నగర్లో గుట్టపైన ఉంటాడు. అంటే ఒక గోరక్షక్ గురించి ఒక వ్యక్తి వెళ్తే అతనికి 20 మంది వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కొట్టి అతన్ని పిఎస్లో పట్టించారు. ఇది మన పరిస్థితి ప్రస్తుతం. అందుకనే మన కార్యకర్తలు ఎవరున్నా సరే, ఎక్కడున్నా సరే, అందరూ కూడా పిఎస్కి వచ్చి, మేము ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీ చేసి మళ్ళీ గవర్నమెంట్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి రాసిరు. కార్యకర్తలకు మనవి ఏంటంటే, అందరు కార్యకర్తలు కూడా ఇప్పుడే సిచ్యువేషన్ ఇలా ఉందంటే రాంగ సిచ్యువేషన్ ఎలా అవుతుందో మీకు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఆయనకు జరిగింది, రేపు నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, అందరికీ జరగవచ్చు. అందుకనే ప్రతి ఒక్క కార్యకర్త ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్.